హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి విజయవాడ గడ్డ మీద లక్షలాది మంది హిందువులతోటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించినటువంటి హిందూ శంఖారావం సభ జై శ్రీరామ్ నినాదాలతోటి విజయవాడ మొత్తం దద్దరిల్లిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా లక్షలాది మంది హిందువులు విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించినటువంటి హిందూ శంఖారావం సభకు హాజరై జై శ్రీరామ్ నినాదాలతోటి సభను సూపర్ సక్సెస్ చేశారు. ఇదే సభా వేదికగా మాట్లాడినటువంటి పాటల రచయిత అనంత శ్రీరామ్ గారు ఏకంగా సినిమా ఇండస్ట్రీ మీద, వచ్చే సినిమాల మీద, హిందూ ధర్మం మీద ఎలాంటి హేళన జరుగుతుంది, హిందూ ధర్మం మీద ఎలాంటి వివక్ష జరుగుతుంది, హిందూ ధర్మం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి అనేది స్పష్టంగా కల్కి సినిమా దగ్గర నుంచి పీకే సినిమా దాకా ఏ సినిమాలో ఏ విధంగా హిందూ ధర్మం మీద, హిందూ ధర్మానికి సంబంధించిన దాని మీద వ్యతిరేకంగా హిందూ దాడులని కొనసాగుతున్నటువంటి ఈ వక్రీకరణని అనంత శ్రీరామ్ గారు ఏం మాట్లాడారు అనేది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడు. ఆ సనాతన ధర్మ ప్రభావం ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందా, ఆయన మాట్లాడిన సనాతన ధర్మం ఎఫెక్ట్ హిందూ శంఖారావం సభ మీద ఉందా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువుల మీద దాడులు, హిందువులనే దేశం విడిచి వెళ్ళిపోవాలన్న ఘటనలు, భారతదేశంలో హిందూ దేశంగా ఉన్న భారతదేశంలో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని ఈ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ వేదికగా విజయవాడ గడ్డ మీద పునరేకీకరణ, హిందువుల ఐకమత్యం మళ్ళీ కనిపించబోతుందా, హిందువులు ముక్త కంఠంతో హిందూ ధర్మాన్ని కాపాడడానికి జై శ్రీరామ్ అనే నినాదాలతోటి ముందుకొచ్చిర్రా అనేది కూడా ఈరోజు మనం టాపిక్లో చూద్దాము. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విజయవాడ గడ్డ మీద నిర్వహించినటువంటి హిందూ శంఖారావం సభనైతే ఎవ్వరూ ఊహించని విధంగా లక్షలాది మంది హిందువులు సభకు తరలివచ్చి జై శ్రీరామ్ అనే నినాదాలతోటి సభ మొత్తం దద్దరిల్లిపోయింది. ఒక సినిమా ఫంక్షనో, ఒక రాజకీయ ఫంక్షనో కాదు, ఒక హిందూ సభ. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్స్ లేవు, ఎలాంటి ఏమీ లేవు, కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక హిందువు పిలిపిస్తే ఎట్లుంటుందో, హిందువుల్లో చైతన్యం లేదు అనేటోళ్ళకి విజయవాడ గడ్డ మీద జరిగినటువంటి హిందూ శంఖారావం సభ ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. హిందువులందరూ ముక్త కంఠంతో, ఒక ఏకీకరణతోటి, హిందువులంతా జై శ్రీరామ్ నినాదాలతోటి హిందూ ధర్మాన్ని చాటితే ఎట్లుంటుందో విజయవాడ సభనే ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ సభ చూసిన ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం మీద దాడులు చేస్తున్నటువంటి, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి, హిందూ ధర్మం మీద రకరకాల దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి, సెక్యులరిజం ముసుగులో హిందూ ధర్మాన్ని అణిచివేయాలని చూస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా విజయవాడ ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ హిందూ సభ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠం లాగా, ఇదొక హిందువుల సత్తా ఏంటిది, హిందువులు ఏకీకరణ జరిగితే, హిందువులు ఒక తాటి మీదకి వస్తే ఎట్లుంటుందో ఈరోజు ప్రతి ఒక్కరికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించిన ఈ సభ జై శ్రీరామ్ అనే నినాదాలతోటి జరిగిన ఈ సభ ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన రగిలిస్తుంది. హిందువుల పట్ల తక్కువ మాట్లాడే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికలా కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి సభ నిర్వహించినటువంటి విఎస్పి వాళ్ళు నిజంగా సెల్యూట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇదే సభ వేదిక మీద అనంత శ్రీరామ్ పాటల రచయిత, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను ఒక పాట రాస్తే దాంట్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక లైన్ ఉంటే, అది ఉంటే నేను పాడను, ఆ పాటకు మేము మ్యూజిక్ అందించను అని చెప్పి ఒక సంగీత దర్శకుడు మాట్లాడి, ఇప్పటిదాకా ఆ సంగీత దర్శకునితో నేను పాటలు రాయదలుచుకోలేదు, అతను ఉన్న సినిమాలకు రాయదలుచుకోలేదు అంటే అక్కడ ఎలాంటి వివక్ష జరుగుతుందనేది కూడా అనంత శ్రీరామ్ గారు మాట్లాడారు. ముఖ్యంగా కల్కి సినిమాలో కర్ణుడిని హైలైట్గా చూపించడం అనేది అనంత శ్రీరామ్ గారు పక్కాగా తప్పుపడడం జరిగింది. కర్ణుడు ఏం చేశాడు, కర్ణుడు
అది కౌరవుల పక్షాన్ని నిలబడి ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే తానే దగ్గరుండి సూత్రధారిగా నిలబడ్డ వ్యక్తి మీద ఒక హీరోయిజంగా చూపించడం అనేది తప్పు. ధర్మరాజు కన్నా గొప్పోడా ఈ యొక్క కర్ణుడు అని చెప్పేసి అనంత శ్రీరామ్ గారు ఘాటుగా విమర్శించుడు. కల్కి సినిమాని కర్ణుడిని హీరోగా చూపించడం అనేది తప్పు పట్టిండు. అదేవిధంగా పీకే సినిమా అమీర్ ఖాన్ నటించినటువంటి పీకే సినిమా ఏదైతే ఉందో ఈ పీకే సినిమాలో మన హిందూ దేవుళ్ళని మన హిందువుని చేస్తారు కాబట్టి మనం ఒక విగ్రహ రూపంలో దేవుళ్ళను పూజిస్తాం, దాన్ని కూడా అవమానించిర్రు అంటూ హిందువుల పట్ల అలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాటిని మనం చూస్తున్నప్పుడు అది మన తప్పు అవుతుంది. హిందువుల మీద ఎలాంటి సంఘటన జరిగినా ఎలాంటి హిందువుల మీద వ్యతిరేకంగా సినిమాలు వస్తే ముఖ్యంగా మనలో చైతన్యం రావాలి, మనమే బహిష్కరించాలి అని చెప్పేసి హిందువుల దేవుళ్ళను మనం అవమానించే సినిమాలకు దూరంగా ఉండాలని చెప్పి అనంత శ్రీరామ్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ధైర్యంగా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరూ అనంత శ్రీరామ్ గారిని అభినందించాలి. తప్పు జరిగితే ఎవరైనా సరే వారిని విమర్శించడంలో తప్పే లేదు. తప్పు జరిగినప్పుడు తప్పును తప్పుగా చూపించాలంటే అనంత శ్రీరామ్ గారి లాగా మాట్లాడే వ్యక్తి నిజంగా అంత ధైర్యం ఉండాలంటే నిజంగా ఆయన గట్స్కి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పోతేనో లేకపోతే ఇంకా నన్ను మళ్ళీ ఇలా మాట్లాడితే నాకు ఆ కెరీర్ దెబ్బతింటానో భయపడతారు. కానీ అనంత శ్రీరామ్ అట్లా కాదు, ధర్మం కోసం నా కెరీర్ పక్కకు పోయినా పర్లేదు కానీ ధర్మాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిన మెసేజ్ అయితే ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయమే. అదేవిధంగా మహేష్ బాబు గారు నటించినటువంటి ఒక్కడి సినిమాలోని హరే రామ హరే కృష్ణ అని చెప్పి రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా అని ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ను స్వయంగా ఆయన పాట అంటే ఇలా ఉండాలి, పాట వస్తే ఎలా ఉండాలి అనేది ఆయన పాడి మరి ఒక్కడి సినిమాలోని పాటను ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇలాంటి పాటలు హిందూ ధర్మం మీద హిందూ చరిత్రను తెలిపే విధంగా ఉండాలి కానీ అవమానించే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఆయన మరొకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటను గుర్తు చేస్తూ హిందూ ధర్మం గొప్పతనాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా నిజంగా మొత్తానికి ఈ సభ దద్దరిల్లిపోయింది జై శ్రీరామ్ నినాదాలతోటి. ముఖ్యంగా అనంత శ్రీరామ్ చాలా సినిమాల ప్రస్తావన చేసిండు. అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు కానీ సినిమాలలో ఇండస్ట్రీలో కూడా హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది. ఆ దాడి ఎలా ఉంది అంటే హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా, హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా, హిందువుల దేవుళ్ళని హిందూ సాంప్రదాయాన్ని వ్యతిరేకించే విధంగా ఉంది అని చెప్పి స్ట్రైట్గా తన అవకాశాలు వచ్చినా రాకపోయినా ధర్మం కోసం నిలబడతా అని అనంత శ్రీరామ్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు ఎక్కడ చూసినా ఒక ట్రెండ్ అయినాయి. ఎందుకంటే హిందువులందరూ రైట్ అనంత శ్రీరామ్ అని చెప్పి అనంత శ్రీరామ్కి జేజేలు పలుకుతున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మానికి సంబంధించి తిరుపతిలో లడ్డు అపవిత్రమైందని చెప్పేసి సనాతన ధర్మాన్ని గురించి తిరుపతి వేదిక ఆయన మాట్లాడిన మాటలు మనందరికీ గుర్తున్నాయి. సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆ రోజు కదిలించినాయి, ఆలోచింపజేసినాయి. ఒక హిందువుగా నేను అన్ని మతాలను గౌరవిస్తాను, ప్రతి మతాన్ని గౌరవిస్తా, నా మతంకి ప్రాణం ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఈ రోజున రిఫ్లెక్ట్ అయినాయా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపినాయి. ఈరోజు విజయవాడ గడ్డ సాక్షిగా సనాతన ధర్మం రక్షణ కోసం, సనాతన ధర్మం కోసం, హిందువుల ఐక్యత కోసం విహెచ్పి నిర్వహించినటువంటి సభ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతి వేదికగా మాట్లాడో సనాతన ధర్మం అని ఆ ధర్మం తాలూకు భావన ఈరోజు స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే ఇప్పటిదాకా హిందువులు సభ పెట్టినా ఏది పెట్టినా అంటే పెద్ద హిందువులు వాళ్ళ సాంప్రదాయాన్ని పాటిస్తారు కానీ సభలకి ఎక్కువ మన ఆల్రెడీ హిందువులు ఎక్కువగా ఉండే దేశం భారతదేశం. ప్రతి రాష్ట్రంలో హిందువులు అత్యధికంగా ఉంటారు కానీ హిందూ ధర్మం తాలూకు ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు అంతా ఉండదు అని చెప్పేసి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేస్లో హిందువులు అంత ఏకీకరణ కారు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో లక్షలాది మంది హిందువులు ముక్త కంఠంతో హాజరై జై శ్రీరామ్ అనే నినాదాలతోటి హిందూ సభను సక్సెస్ చేయడం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలు ఈ రోజున ప్రతిధ్వనిస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిందువులందరూ నిజంగా రావాలి, ఒక యూనిటీగా ఉండాలి. ప్రదేశాల్లో బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో హిందువులను తరిమి కొడుతున్నారు. అలాంటి పరిస్థితులు రానున్న రోజులలో ప్రతి చోట ఇదొకటి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం బలం ఎక్కువ ఉందని చెప్పి మనం లైట్ తీసుకుంటే రేపటి రోజున కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి మతాన్ని ప్రేమిద్దాం, ప్రతి మతాన్ని గౌరవిద్దాం. మన మతం జోలికి వస్తే
వస్తే మాత్రం మనం ప్రతిఘటిద్దాం అనే విధంగా హిందువులు ఏకీకరణ జరగడం అనేది నిజంగా సెల్యూట్ అని చెప్పాలి. విహెచ్పి నిర్వహించిన ఈ సభ మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. హిందువుల ఐక్యత ఎలా ఉంటుందో గుర్తు చేస్తుంది. మనమైతే ఖచ్చితంగా ఇతర మతాన్ని గౌరవించాలి, ఇతర మతాన్ని ప్రేమించాలి. మన మతం జోలికి వచ్చి మనల్ని తక్కువ చేసిన వాళ్ళకి వాళ్ళ భాషలోనే వాళ్ళ విధానంలోనే సమాధానం ఇవ్వాలి. అంతేకాని మన మతం గొప్పదే అవ్వచ్చు, కానీ ఇతర మతాన్ని మనం హిందూ అంటే ప్రతి మతాన్ని గౌరవించడు. అది ఇప్పుడనే కాదు, పురాణాల నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు రాజుల కాలం నుంచి నేటి దాకా హిందూ అంటే పరమతాన్ని గౌరవిస్తాడు, తన మతాన్ని ప్రేమిస్తాడు. ఇదే విధానంతో కొనసాగుదాం. రానున్న రోజులలో ఐక్యతను చాటుదాం. ఖచ్చితంగా మతాన్ని కాపాడుకోవాల్సిన, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు రానున్న రోజుల్లో మరిన్ని ఐక్యత వచ్చే విధంగా, హిందువుల్లో ఐక్యత వచ్చే విధంగా ఇలాంటి సభలు నిర్వహించాలని అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలకు నిజంగా నా తరపున కూడా సెల్యూట్. జై హింద్, జై శ్రీరామ్.